సో తాతగారు అయితే పొలాలు గట్టు దగ్గర ఒంటరిగా ఉంటారంటండి. ఒక విలేజ్ కి అయితే వెళ్లి కనుక్కొని వెళ్తున్నాము. ఒకరే వంట చేసుకుని చిన్న పాకలో ఉండిపోతున్నారట. తాతకైతే కలిసేసి వద్దాం రండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు నాన్న? చుట్టాలు వచ్చాము. ఒకరే ఉండిపోతున్నారా? ఇక్కడే పొయ్యిలోనే వంట చేసుకుంటారా? ఇల్లు లేదా? కారిపోవట్లేదా ఇల్లు? నానా మీ ఆవిడ కొడుకులు ఉన్నారా నాన్న? లేదు, కొడుకులు లేదు, ఎవరు లేదు నాన్న. ఇక్కడ కూడా చీమలు ఎక్కేస్తున్నాయి. అయ్యో, ఎలా తాగుతారు నాన్న? అలాగే తాగేస్తున్నారా? చీమలు ఎక్కేస్తున్నాయి. తుక్కు కూడా పడిపోయి ఉంది. పులుపు పెట్టుకున్నారా? షోల్పిండి. నాన్న హైదరాబాద్ నుంచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా సంతోష్ కుమార్ గారు, సరోజ్ గారు అయితే ఇవి పంపించారు. నాన్నగారు వండుకోండి. ఇదిగో రైస్ లేదు మరి మీ ఇంటికి? ఇది వండే హ్యాపీయే కదా నాన్న? తినే వంట చేసి కానీ జాగ్రత్త నాన్న. నిజానికి గ్రేట్ అండి. గడ్డి వేసి పైన అయితే చిన్న టార్బాన్ వేసి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నారు నాన్నగారు. బిస్కెట్ తిను నాన్న. ఏమైనా కొనుక్కో. మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. ఓకే, జాగ్రత్త. ఏమైంది? పర్వాలేదు, మేము కూడా రైతులే. రైతులేనా? హైదరాబాద్ నుంచి పంపినారు సల్లాగండు బొమ్మని. బాయ్, మళ్ళీ వస్తాము. ఇక్కడ నుంచే పాము వచ్చిందంట. పాము వచ్చి తలకి అయితే ఎక్కేసిందంట. అది తల పైన వెళ్ళిందంట. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే శ్రీనంద్ విహాన్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి సంతోష్ కుమార్ గారు, సరోజ గారు అయితే ఇవైతే పంపించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు పంపిన సహాయం వల్ల ఈ నాన్న గారికి అందించడం జరిగింది. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా తీసుకున్నారు. హ్యాపీ బర్త్డే శ్రీనంద్ విహాన్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అలాగే మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తమ్ముడు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య.